హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బంగాళదుంప కుర్మా అనేది ప్రిపేర్ చేసేలా చూపిస్తానండి. ఇది చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. ఓకే, ముందుగా మనం బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్, నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ముందుగా నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని మనం పొడిగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి, స్లైసెస్ లాగా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. వీటిని కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ కొంచెం బంగాళదుంపలు ముందే ఉడకపెట్టి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి కొంచెం మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నానండి. ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను బంగాళదుంపల్ని. ఇవి యాడ్ చేసేసుకోవడమే. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టుకుని కాస్త దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఆయిల్ అనేది బంగాళదుంపకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ముందుగా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్, కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ కారం మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత అంతా కలిపేసుకొని ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని మనం కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. దీన్ని మొత్తం అంతా పట్టేలాగా ఉడికించుకుందామండి. దీనికి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసేసుకొని మనం ఉడికించుకుందాం. ఎక్కువ వాటర్ పట్టదండి, ఆల్రెడీ మనకి ఆలు అనేది కొంచెం కుక్ అయిందే కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టుకుని కాసేపు కుక్ చేసుకుందాం దీన్ని. ఓకే, చూసారు కదా, కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం మసాలాస్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా. ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లో కూడా బాగుంటుందండి. ఈ డిష్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ. ఓకే, చూసారు కదా, ఉడికిపోయింది కదా మొత్తం అంతా. ఇదంతా దగ్గరికి వచ్చేసి మనకి బబుల్స్ అనేవి పైకి వస్తున్నాయి కదా, కుక్ అయిపోయింది ఇదంతా. ఇంక దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.